మోంతా తుపాన్ ఎఫెక్ట్తో పడుతున్న వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకుతలం చేశాయి. వరద నీరుతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వానలతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను వర్షాలు అతలకుతలం చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుండి ఇవాళ తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం తడిసిపోయింది. మనం చూడొచ్చు, వేములవాడ బాలనగర్ వద్ద ఉన్నాము. రైతులు మాత్రం చాలా గోసపడుతున్నారు. అసలు ఎప్పుడు అంటే దాదాపు ఒక వారం 10 రోజులు అయితే అమ్ముకునే పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో అంటే 6 కాలం కష్టపడి చేతికి వచ్చే సమయానికి ఇలా భారీ వర్షాలు కొట్టడంతో రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు కూడా ఈ యొక్క వేములవాడ బాలనగర్ ఒక సెంటరే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా అటు చందుర్తి, కొండ్రపేట, రుద్రంగి, మనకు గంభీరపేట, ముస్తాబాద్ ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లలో చాలా రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ కూడా కొంత కవర్లు బాగలేకనో లేకపోతే సైడ్ నుండి కూడా చాలా కొంత ధాన్యం అయితే తడిచిపోయింది. రైతులు అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు అలాగే మనం చూసుకుంటే అటు వేములవాడ మూలవాగు, అటు మానేరువాగు 2 వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా అటు మనకు జిల్లా వ్యాప్తంగా అటు పత్తి సాగు చేసిన రైతులు కావచ్చు, ఇటు వరి పంట అంటే దాదాపు 80% వరి ధాన్యం కోసినప్పటికీ ఇటు ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన ధాన్యం అయితే తడిచిపోయింది. మిగతా కొంత 20-30% మాత్రము కోయలేదు. అయినప్పటికీ కూడా పంటలు కూడా గాలి దుమారానికి నేల కొరిగాయి. మీది ఎన్ని రోజులు ఇక్కడ ఆరబోసి? వారం అవుతుందా? అసలు ఏంది ఇంత వారమే ఎండలేక మాచర్ రాలే. అసలు అంటే మీకు కవర్లు కప్పలేదా? కవర్లు కప్పినాం, అన్ని కప్పినాం. వరద పోయింది, ఏం చేయరాదు. వరద పోయింది. అసలు ప్రభుత్వాలను ఏం కొడతారు మీరు? ఏం కొడతాం అంటే ఇక మేచర్ చూసి ఇంత తక్కువ ఉన్నా కానీ వేసుకపోవాలి. ఇవి అంత అంగడంగడ ఉన్నాయి. ఆరగాలం చేసింది ఇగో అడ్లు. అయ్యో చూడొచ్చు మనం విజువల్స్ లో, రైతు తను స్వయంగా కష్టపడి తను పంట పండించిన ఎంత కవర్లు కప్పినా కూడా కింది పూర్తి స్థాయిలో ధాన్యం అయితే మొత్తం తడిచిపోయింది. ఎట్లా కొట్టడం సార్? కొన్ని పరదలు కావాలి. వీటు ఫెసిలిటీ లేదు. ఈ మనకు ఉన్నంత మాత్రాన ఏం చేయలేము. ముంత తుఫాన్ వచ్చి మొత్తం తుఫాను ఎంత కవర్లు కప్పినా కానీ అడ్డు తడిచిపోయింది. ఇట్లాంటి పరిస్థితి ఇక వర్షాకాలంలో వర్షాలు పడతాయని అనుకోలేదు. తీసుకొచ్చినాం కానీ వర్షం పడ్డది. దానికి ఏం చేస్తాం మనం? అంటే మీరు ఎంత వరి ధాన్యం ఇక్కడ పోసారు? ఎన్ని రోజులు అయితే పోసి వారం అవుతుంది. వర్షం అనుకోకుండా వచ్చింది కాకపోతే ఇక తడిసింది. వాటర్ పోయి వడ్లు తడిసినాయి. ఇక దాన్ని మనం ఏం చేద్దాం? మ్యాచర్ కూడా ఆల్రెడీ 20% వచ్చింది. ఇంకొక 4% అయితే అయిపోతుంది. ఇక వర్షం వచ్చింది, ఎవరం ఏం చేయలేము దానికి. ఇక అంత భగవంతుడు ఉన్నాడు. కొంచెం మా గవర్నమెంట్ కూడా కొంచెం రైతుల మీద కన్ను పెట్టి కొంచెం ఈ తాటిపత్రులు కానీ అవి కానీ కొంచెం రైతులకు హెల్ప్ చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం హెల్పింగ్ చేసిన ఉంటుందని ఆలోచన. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ బాలనగర్ నుండి.